ఎంత రాత్రి వేళ ఉంటుందా, ఎప్పుడు ఈడుతుందా, ఇవన్నీ ప్రపంచంలో ఎంత అసహజాలో నాకు సంతానం కలగడం కూడా అంతే. ఎంతటి అనుమానం మనసులో ఉందా నీకు? అందుకనే ఏదైనా ఒక కార్యక్రమం చేయబోయేటప్పుడట మనం కూడా ఇది చేస్తే అవుతుందంటారా, ఇక చేసేదాకా అవుతుందంటారా ఇలా అనుమానిస్తూ ఉంటే అయ్యేది కూడా అవకుండా అనుమానించకూడదు కదా. ఇక్కడ ఓ మాట అన్నారు ఆయన, ఎందుకు దశరథాన్ని అనుమానం పడుతున్నావు? నేను ఒక మాట చెప్తున్నాను, నీకు తప్పక సంతానం కలుగుతారు. మంచి మాటే, నా పెళ్లినాడు కూడా మీరు ఇదే అన్నట్టున్నారు. చూసారా ఆయన పరిహాసం మీకు అర్థమైంది. అంటే నా పెళ్లినాడు మీరు ఇదే మాట అన్నారు, ఇప్పటికీ మాట తప్పడం లేదు, చాలా గొప్పవారు గురువర్య, కానీ మీరు నాకు ఇప్పుడు సంతానం కలుగుతారు అంటే నాకే నవ్వు వస్తుంది. ఇప్పుడు నాకు సంతానం కలగడమేంటి అని. కానీ సంతానం మీద ఉన్నటువంటి మమకారం చంపుకోలేకపోతున్నాను స్వామి. ఈ పసివాడు ఎప్పుడు నా కళ్ళ ముందు తిరుగుతూ ఈ ముసలి దశరథుడు సంతానవంతుడయ్యాడు అని ఇలా మీ సందువ్వాలని నా కోరిక. అబ్బా ఎంత కోరికోయింది ఏమండి, నాకు సంతానం కలిగాడయ్యా మీసం తిప్పాలట, అది ఆయన కోరిక. వెంటనే ఆయన అన్నారు, మీసం త్వరలో తిప్పుగానయ్యా నీకు అనుమానం ఎక్కర్లేదు అన్నారు ఆయన. అయితే స్వామి వెంటనే సంతానం కలగకపోతే ఆయుర్దాయం తీరిపోయే ప్రమాదం ఉంది కదా, అది అసలు విషయం. ఈ ప్రపంచంలో ప్రతి వాడికి కూడా బర్త్డే తెలుసు. మీరు ఎప్పుడు పుట్టారు? 74 అండి. ఈ రోజే నాకు పుట్టినరోజు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు చుట్టూ ఉంటాం. ప్రతి వాడికి బర్త్డే తెలుసు. బర్త్డే తెలుసా? తెలియదు. ఎందుకని అంటే భగవానుడు, అందుకనే మీకు చెప్పాను, జగన్నాటక సూత్రధారి పరమాత్మ. పెట్టెకి తాళం వేశాడు, తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? వాడి దగ్గర ఉంది. వాడు ఎప్పుడు తిప్పితే నాన్న అనగానే బయట వేయాలి అంతే తప్ప మా ఆవిడ గురు కాపీ ఇస్తుంది ఒక్క క్షణం ఉండండి సార్ అంటే ఆగడాయ. విన్నారా? ఇది ఈ లోపల అందుకనే మన పెద్దవాళ్ళు ఏ మాట తీసుకుంటే ఆ మాట అరగంట లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ అరగంటలు టైం లేదు, అయినా చెప్పవలసిన మాట చెప్పాలి ఇక్కడ. అందుకనే మన పెద్దలు ఇవన్నీ చెప్పుకోవడం, ప్రతి పండుగకు రామాయణం భారతం భాగవతం ఇలా అష్టాదశ పురాణాలన్నీ ఎందులో ఉన్నటువంటి చిన్న చిన్న కథలన్నీ జనానికి అందించి వారి యొక్క ఏదైనా అనుమానం ఉంటే అజ్ఞానం ఉంటే పోగొట్టి జ్ఞాన ధనుల్ని చేస్తే ప్రతి మానవుడు ఇలాంటి స్థితికి వెళ్ళడానికి, పరమాత్మను ఆశ్రయించడానికి అవకాశం ఉంటుందని మన పెద్దవాళ్ళంతా ఒక రాతబాట వేసి వెళ్ళేది. అందులో రాతబాటలో నడవడానికి మనకు అవకాశం కుదరటం లేదండి. అంతేగాని మనం వెళ్ళలేక కాదు, అవకాశం లేదు. 24 hours చాలామంది మన ఈ మధ్య నాలాంటి వాడు ఎవరో బ్రహ్మదేవుల వారికి అభిలక్ష పెట్టాక కనీసం 36 hours అన్నా లేకపోతే మరి 24 గంటలు అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పారు, నాయన దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో అని చెబితే మనం ఏం చేస్తున్నాం? ఓహో కరెంటు పోతుంది కాబోలు, తొందరగా ఇల్లు బుక్ చేసేసుకుని కుక్కర్ పెట్టేసేవే, పిల్లవాడు వస్తాడేమో అన్నం పెట్టి మనకి కుక్కర్లు వండుకోవడం, కూరలు వండుకోవడం, అన్నం వండుకోవడం, కుక్కర్ ఇవి వీటి ఇది అనుకుంటున్నాం మనం. దీపం కరెంటు పోతుంది కాబట్టి మనం తొందరగా వంట చేసుకో. ఈ వంటలు ఎల్లకాలం ఉండేవి ఏమండి? ఇది కాదు చక్క పెట్టుకోవడం అంటే. ఇక్కడ ఒక దీపం ఉన్నది, దీన్ని ప్రాణదీపము అంటారు. అయ్యా ఇక్కడ వెలుగు ఉన్నంతకాలం ఈ శరీరాన్ని శివం అంటారు. ఈ వెలుగు ఆరిపోతే శవం. ఒక్క తలకొట్టు ఒక్కటి తేడా ఏమండి? శివం శవం. కాబట్టి ఆ డెత్ డే కోసం మనం భయపడి ఆ పరమాత్మ పిలిచే లోపల ఇక్కడ పనులు చక్క పెట్టుకుని, చక్క పెట్టుకోవడం అంటే ఏమిటి? త్యాగరాజస్వామి వారి లాగా రోజు 1,24,000 సార్లు రామనామం అనేవారు ఆయన. ఏ కీర్తన రాసిన రామ 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 రామ, ఈ 2 అక్షరాలు తప్ప మరొక అక్షరం లేదు. కాబట్టి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించేది. అవునా? కాబట్టి మనకు అంత సమయం లేకపోయినా ఖాళీగా ఉన్నప్పుడైనా ఈ 2 పెదాలు విప్పి రామా అనుకుంటే జై శ్రీమద్ రమణ గోవింద. మీరెంత గట్టిగా అంటే అంత ఫిక్స్డ్ డిపాజిటే. డబ్బులు వేస్తున్నారు అనుకోండి, ఉన్నారుగా మన వెనకాల వాళ్ళు,
వెళ్ళు వెలవది, నీ ఎక్కడ పెట్టావో ఏమిటో తాళాలు కూడా ఇచ్చుకోకుండా తెచ్చాడు వీళ్ళు అని అనకుండా వాళ్ళు కొట్టేస్తారు. కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ని మనమే కొట్టివేయాలి, మన దగ్గరకే వస్తాడు పరమాత్మ. వీరికి భక్తి అనే ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా లేదా? ఇది ఉంటే వీళ్ళు పనికొస్తాడు ఆయన దగ్గరికి, లేకపోతే నీకు టికెట్ నన్ను ఇక్కడే ఉంటారు, నన్ను కూర్చు. విన్నారా? ఈ యొక్క హృదయం అనేటువంటి ఈ పెట్టె ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి. ఈ ఖాళీగా ఉన్న పెట్టెని చెక్క పెట్టె తీసుకొచ్చి అలా మొలపారేస్తే చెక్క వాసన వస్తుంది. అది చక్కగా దులిపేసి 2 కలరా ఉండలు వేయండి, మీరు ఎప్పుడు కలుపు తీస్తే ఎప్పుడు కలరా ఉండల వాసన వస్తుంది. ఖాళీగా ఉన్న ఈ హృదయ రంగం అనేటువంటి ఈ పెట్టెని మీరు ఎప్పుడు తీసినా కమ్మటి వాసనలు రావాలి అంటే భక్తి అనేటువంటి 2 అక్షరాల కలరా ఉండి మీరు ఎప్పుడు తీసినా గుమగుమలాడుతూ భగవంతుని యొక్క నామగానం అనేటువంటి సువాసన వస్తుంది. అందుకనే ఎన్నిసార్లు రామ రామ అనిపించడం. పెద్దలారా, ఆయన అన్నట ఇన్ని అనుమానాలు ఉన్నాయి కదా స్వామి, నాకు సంతానం కలిగిన. ఇప్పుడు ఆయన అన్నారు, ఇక దశరథుడికి ఎంత త్వరగా నేను ఒక మంత్రం చెప్పకపోతే ఇక లాభం లేదు, ఈయనకి మొత్తానికి వెళ్ళిపోతానన్నటువంటి భయం పట్టుకుంది. ఇక ఇప్పుడు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది అని వశిష్ఠుల వారు అన్నారట. నాయన దశరథ, నీకు అతి త్వరలో నేను సలహా చెప్తున్నాను, ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చెయ్యి. ఈయన ఆధ్వర్యం కాదని ఆయన ఆధ్వర్యం. మరి ఆయన ఎందుకు పిలిచారండి? వశిష్ఠుల వారి కంటే గొప్పవారా? కొంతమందిలో కొన్ని మహిమలు ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. ఋష్యశృంగుల వారు క్షామమైన ప్రదేశానికి వెళ్ళి ఇలా కాలు పెడితే అక్కడ క్షేమం అనేటువంటి వార్త వచ్చి నెలకు 3 వర్షాలు కురిసి కామధేనువులు కావలసినన్ని పాలిచ్చి ఎటు చూసినా తిరుగులేనటువంటి ఆనందం ఏర్పడింది అంగదేశంలో. అలాంటి మహానుభావుని పిలిస్తే ఇప్పుడు ఏ కొరత లేదు అని అనుకునేటువంటి నీవు ఈ కొరతను కూడా పూర్తి చేసుకుంటావు, కాబట్టి వారిని పిలువు అన్నారు. అలాగా స్వామి, తప్పకుండా మీరు సలహా చెప్పేది కదా, నన్ను యాగం చేయమంటారా? పుత్రకామేష్టి యాగం చేయి. యాగము చేయవయ్యా భూపాల, యాగము చేయవయ్యా భూపాల, యాగము చేయవయ్యా. ఆగమ విధాన అద్భుతముగా, ఆగమ విధాన అద్భుతముగా, యాగము ఋష్యశృంగుల వారిని ఆహ్వానించి ఓ సుముహూర్తంలో పుత్రకామేష్టి ప్రారంభం చేయవయ్యా అన్నారు. ఒక్కొక్క యాగానికి మన కోరికలను అనుసరించి వాటి పేర్లున్నాయి. పుత్రుల కోసం కోరికతో చేసే యాగం కనుక పుత్రకామేష్టి అన్నారు. అలా ఎప్పుడైతే ఆ యాగాన్ని ప్రారంభం చేయమన్నారో వెంటనే ఋష్యశృంగుల వారి దగ్గరకు సమర్థులైనటువంటి మంత్రివర్యులను పంపించి వారిని ఆహ్వానించారు. ఈయన
ఈయనకి సంతానం లేని కారణం చేత సంతానవంతుడు కావడం కోసంగా అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేకపోతే పున్నామ నరకాన్ని దాటలేరుట. ఆ నరకాన్ని దాటాలి అంటే ఇక్కడ వీడికి సంతానం కలగాలి అని మన పెద్దల మాట. కాబట్టి ఈ మహానుభావుడు సంతానవంతుడు అవడం కోసరంగా సరయూ నది ఒడ్డున అలా ఒక మంచి ప్రదేశాన్ని నిర్ణయం తీసుకుని పెద్దల సమక్షంలో ఋష్యశృంగుల వారి ఆధ్వర్యంలో వశిష్ఠుల వారి సలహా మీదట ఓ సుముహూర్తంలో యాగాన్ని ప్రారంభం చేశారు. జయ ఇందిరారమణ గోవింద. ఆయన రావడం కోసమే ఈ గోవిందులన్నీ. ఆ మహానుభావుడు ఎప్పుడైతే అలా ఆ మహానుభావుడి రాకపోతంగా ఎదురు చూస్తుందేమో లోకమంతా, ఈ పుత్రకామేష్టి ప్రారంభం చేశారండి. యాగం నిర్విఘ్నంగా సాగింది. దశరథుడు చేసినటువంటి పుణ్యం అగణ్యమైందేమో. అలా యాగగుండం నుంచి కూడా ప్రాజాపత్య పురుషుడు 4 చేతులతో ప్రత్యక్షమై ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని దశరథ మహారాజును దగ్గరకు పిలిచినటువంటి వాడే ఆయన చేతికి అందించారట. దశరథ అదృష్టశాలి, తీసుకో అన్నారు వశిష్ఠుల వారు. పెద్దవాళ్ళు ప్రసాదం ఇచ్చేటప్పుడు 2 చేతులు పట్టి తీసుకోవాలి. ప్రసాదాన్ని తినేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా నీ బుద్ధి కానీ నీ మనస్సు కానీ నీ యొక్క ఆహార్యం పైన ఉన్నటువంటి శరీరం కానీ ఎలా ఉండాలి? వినయ విధేయతలు కలిగి ఉండాలి. అంతే తప్ప వాడు నాకితే ఏమిటి అని ఉంటే మాత్రం ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇలా ఎప్పుడైతే అంజలి ఘటించి అలా దోసిలి పట్టాడో ప్రసాదాన్ని ఇచ్చారు స్వామి. అలా ఇవ్వగానే వెంటనే ప్రక్కనున్న వశిష్ఠుల వారిని చూచి ఏం చేయమంటారన్నాడు. ప్రసాదం చేతిలో పడగానే ఏం చేస్తామండి మనం? ఏం చేస్తాం? అంతేనా? అదే తప్పు. మరి అదే కదా ఏమండి, చేతిలో స్వామి మనకు ప్రసాదం ఇచ్చారు, వెంటనే కథామ నోట్లే అన్నింటిలో వేస్తే అగాధంలో పడ్డట్టే. ఇక మళ్ళా బయటకు వచ్చే పని ఉంటుంది అంట. అది వెండి బిళ్ళైనా అంతే, రాగి బిళ్ళైనా అంతే, అన్నమైనా అంతే. కాబట్టి ఇది దిగిపోయింది అంటే ఇక మళ్ళీ మనకు కనిపించదు. అది ఇక్కడ ఆయన నా ప్రసాదం తీసుకోగానే ఆయన తీసుకోలేరు. ఎలా ప్రసాదం తీసుకున్న తర్వాత దాన్ని కళ్ళ కట్టుకుని నోట్లో వేసుకోవాలి. అందులో ఏదైనా చెడు ఉన్నా అది పరమాత్మ కైంకర్యం అవుతుంది, మంచిది. మన పెద్దలు పెట్టినటువంటి ఆచారం అండి. మన భరత సాంప్రదాయంలో కూర్చున్నా, నిలబడ్డా, తల వంచినా, తల ఎత్తినా, మాట్లాడినా, చేయి ఊపినా దానికి ఒక వినయం విధేయత చూపించారు. అంతే తప్ప నాకంటే గొప్పవాడు ఎప్పటికీ నీవు అలా అనుకోకర్లేదు. 84 లక్షల జీవరాశుల్లో నీకంటే పై మెట్టు మీద కొన్ని వేల మంది ఉన్నారు, నువ్వెంత కనుక. అవునా? కాబట్టి ఇక్కడ మాట చెప్పారు ఆయన. వెంటనే ఆ ప్రసాదం ఏమిటండి, ఏం చేయమన్నారన్నాడు. నీ పెద్ద భార్యకి ఇవ్వబయ్యా అన్నాడు. ఇక్కడ 2 లక్షలు ఉన్నాయి. పెద్ద ఆవిడెవరు? కౌసల్యాదేవి. వెంటనే ప్రసాదాన్ని కౌసల్యకి ఇచ్చేది. ఆవిడ దాన్ని ఏం చేసిందో చూచారా? అదేనండి వాళ్ళ గొప్పతనం. ఎప్పుడు మహాత్ముల యొక్క సమాశ్రయణం, పాదాశ్రయణం ఎందుకు చెయ్యాలో తెలుసా? జగత్ప్రభువులు శంకరాచార్య స్వామి అందుకనే అంటారు, నీవు వేసే మొట్టమొదటి అడుగే సత్సంగత్వే. ఎప్పుడైతే 10 మంది మంచి వాళ్ళలో చేరేవో అప్పుడు ఆ క్షణం నుంచే నీకు ప్రారంభం అవుతుంది. నీవు అక్కడికే వెళ్ళాలి అనుకునేవాడు అయితే, ఇవాళ వెళ్దాం ఖాళీగా ఉన్నాం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం అనుకున్నాం అనుకోండి, మన బ్రతికింటే నువ్వులేండు. అలా అంటే ఏంటి? ఇవన్నీ మనం ఓ పద్ధతిని అనుసరిస్తున్నాం అన్నమాట. పద్ధతిని అలవాటు చేసుకుంటున్నాం. ఈ అలవాటు కనుక ఇక నుండి కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఇక తిరుగులేదు. ఎందుకని? ఆయన మన వెంట ఉంటాడు కనుక. పరమాత్మని ఎలా పట్టుకోవాలో, ఎలా ఆయన పాదాశ్రయణం చెయ్యాలో, ఆయన నామాన్ని ఎలా పలకాలో, ఆయన ఆశీర్వచనం ఉంటే మనకు తిరుగులేనటువంటివి ఎలా వస్తాయో తెలుసుకున్నటువంటి నాడు, తెలుసుకోనంత కాలం పరమాత్మ నిన్ను వదిలేస్తాడు. ఆయన్ని తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన నిన్నొదలు. ఇక్కడ ఉందండి మన పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయాన్ని పెట్టే